చెప్పుండ్రుల్లా మీ దాంట్లో ఎవరెవరు మోసపోతారు అనగానే నేను నేను అని ఎగబడుతున్నట్టే ఉన్నారు పబ్లిక్. నేను ఫస్ట్ వచ్చిన నన్నే మోసం చేయాలని ఒకళ్ళు, లేలే ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు కాబట్టి నన్నే మోదాలు ముంచాలని ఇంకొకళ్ళు. మీరంతా బచ్చగాళ్ళు, నేను సీనియర్ను కాబట్టి నాకే మోదాలు గుండు కొట్టాలని ఓ పెద్దాయన. ఇగో అచ్చం ఇట్లనే పోటీలు పడుతున్నారు మోసపోతానికి. వాళ్ళు ఏం చేస్తారు, ఎదుటోళ్ళు వాళ్ళ టాలెంట్ తోని అట్లా బోర్లేస్తున్నారు. ఇక ముచ్చటేందంటే లోన్ ఇస్తాం మీదికెళ్ళి జాబ్ ఇస్తామంటే ఆశ కురికి ఆగమైన వాళ్ళు వీళ్ళంతా. ఉండేది ఆదిలాబాద్ లా ఒకడు ఫైనాన్స్ దుకాణం తెరిచి లోన్లు తీసుకుంటే తక్కువ మెత్తి పడుతుంది, మళ్ళీ మా దాంట్లోనే మంచి మంచి కొలువులు ఉన్నాయి చేసుకోరని ఆఫర్ ఇచ్చిండట. పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ లేకుండా ఉత్తగానే అవుతుందా మరి? కొందరు 10 ఇచ్చిండ్రు, కొందరు 20 ఇచ్చిండ్రు, కొందరు 50 ఇచ్చిండ్రు. మీకు సాలరీతో పాటు మీకు 5,15,000 మీకు లోన్ ఇస్తామని అన్నారు. అయితే దానికి వడ్డీ కూడా తీసుకోం మీకు. అబ్బా అటు జాబు ఇటు లోను మంచి జీతము, ఇంతకంటే ఇంకేం కావాలి? 10,000 కంచెలి 50,000 దాకా ఇవాళ తాకత్ను బట్టి వాళ్ళు చదివించుకున్నారు. అట్లా ఏం తక్కువ 500 మంది. ఏమాయ సారు ఇంకెప్పుడు లోన్ ఇస్తావు ఇంకెప్పుడు కొలువులు ఇస్తావు అని ఎన్ని మాట్లాడినా రేపు మాపు అనుకుంటా జరిపి ఆఖరికి బిచానా ఎత్తేసిండు. అన్న ఎవరికి కాల్ చేసినా రెస్పాన్స్ లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. నమ్మిచ్చి మోసం చేసిర్రు. ఇక మీరే న్యాయం చేయాలని లబ్బ మొత్తుకుంటా ఎస్పీ ఆఫీస్కి వచ్చిండ్రు. చదువుకున్న వాళ్ళు 4 ముచ్చట్లు తెలిసిన వాళ్ళు కానీ ఎవరినో గంతాలకి ఎట్లా నమ్మిండ్రే? వాళ్ళే లోన్లు ఇస్తామని మీ కాడ పైసలు అడిగినప్పుడన్నా జరంత డౌట్ రాలేదా? మనం ఇట్లా లాపరవతోటి ఉన్నాం కాబట్టి ముంచెటోడు రోజుకోవాడు ఊరుతున్నాడు పో.